Good morning, girls. I am K. Sushila, lecturer in Computer Science Department, subject object oriented programming using Java, and today's my topic is packages. Girls, this is the last video in fifth unit. Okay, so with this video, Java syllabus is complete. Okay, na girls. So let's start about the topic of packages. So package. So what is package? So package in Java is a mechanism to encapsulate a group of classes, subpackages and interfaces. So package means it is a collection of classes, subpackages and interfaces. Okay, na girls? It acts just like a container. Okay, package is just like a container that it contains collection of classes, subpackages and interfaces. Okay, so by using packages, I can reuse classes. ఓకే ప్యాకేజెస్ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక బయట ప్రోగ్రామ్స్లో ఉన్న క్లాసెస్ని కూడా నేను ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ సబ్ ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే అండ్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ యూజెస్ ఫర్ ప్యాకేజెస్. ఓకే సో ప్యాకేజెస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూడండి, ద క్లాసెస్ కంటైన్డ్ ఇన్ ద ప్యాకేజ్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ రీయూజ్డ్. ఓకే అంటే అదర్ ప్రోగ్రామ్స్, ఓకే అదర్ ప్రోగ్రామ్స్లో ఉన్న క్లాసెస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఫస్ట్ మీకు చెప్పాను ప్యాకేజెస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వీ కెన్ రీయూజ్ క్లాసెస్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్ వెరీ ఈజీలీ. ఓకే అదర్ ప్రోగ్రామ్స్లో ఉన్న క్లాసెస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్యాకేజెస్ ద్వారా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ప్యాకేజెస్. Okay and second point, preventing naming conflicts. For example, there can be two classes with the name employee in two packages. Okay for example, two different packages ఉన్నాయి. two different packages లో కనుక క్లాసెస్ ఉంటే కనుక వాటిని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనే ఒక క్లాస్ ఉంది. ఎంప్లాయీ అనే క్లాసు టూ డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉంది. ఓకే మరి టూ డిఫరెంట్ ప్యాకేజెస్లో సేమ్ ఎంప్లాయీ అనే క్లాస్ని ఎలా యాక్సెసింగ్ చేస్తామంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ద్వారా మనం యాక్సెసింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాలేజ్ డాట్ స్టాఫ్ డాట్ సిఎస్ఈ డాట్ ఎంప్లాయీ. ఓకే అంటే కాలేజ్లో ఉన్న స్టాఫ్ అనే సబ్ ప్యాకేజ్లో ఉన్న సిఎస్సి అనే సబ్ ప్యాకేజ్లో ఉన్న ఎంప్లాయీ అనే క్లాస్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చేయొచ్చు. అలా కాకుండా అలాగే ఇంకొకటి ఏంటి, కాలేజ్ డాట్ స్టాఫ్ డాట్ ఈఈ డాట్ ఎంప్లాయీ. ఓకే సో ఈ సెకండ్ లైన్కి మీనింగ్ ఏంటి అంటే కనుక టూ డిఫరెంట్ ప్యాకేజెస్లో సేమ్ క్లాస్ కనుక ఉంటే కనుక ఓకే అలాంటి క్లాసెస్ని కనుక యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెసింగ్ చేస్తామంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చెయ్యొచ్చు. ఎస్ నెక్స్ట్ వన్, మేకింగ్, సెర్చింగ్, లొకేటింగ్ అండ్ యూజెస్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఈనమ్స్ అండ్ annotations ఈజియర్. ఓకే సో బై యూజింగ్ ప్యాకేజెస్ we can easily access classes, interfaces and so on. Okay that means we can easily use classes of ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని కానీ ఇంటర్ఫేసెస్ కానీ వీటన్నిటిని కూడా నేను ఈజీగా ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ప్యాకేజెస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డేటా ఎన్క్యాప్సులేషన్ ఆర్ డేటా హైడింగ్. ఓకే సో ప్యాకేజెస్లో ఉన్న ప్రతి క్లాస్ని యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ యూ కెన్ ఆల్సో హైడ్ క్లాసెస్ విత్ ఇన్ ద ప్యాకేజెస్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే సో ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే హైడింగ్ చేయొచ్చు. ఓకే సో అన్ని ప్యాకేజెస్లో ఉన్న అన్ని క్లాసెస్ని యాక్సెసింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు హైడ్ సమ్ క్లాసెస్ దెన్ యూ కెన్ ఆల్సో హైడ్ సమ్ క్లాసెస్. ఓకే వీ కెన్ కాల్ ద కాన్సెప్ట్ యాజ్ డేటా హైడింగ్ ఆర్ డేటా ఎన్క్యాప్సులేషన్. Yes so all these are the important points regarding packages. Yes guys, so in this slide here we have defined the package. So package is just like a container that it contains classes, sub packages and interfaces. Yes and the main advantage of using packages are, so first one ఏంటి అంటే కనుక అదర్ ప్రోగ్రామ్స్లో ఉన్న క్లాసెస్ని ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే ఒకవేళ టూ డిఫరెంట్ ప్యాకేజెస్లో సేమ్ క్లాస్ నేమ్ ఉంటే కనుక వాటిని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ద్వారా యాక్సెసింగ్ చేయొచ్చు. ఓకే అలాగే ప్యాకేజెస్ ఉన్న క్లాసెస్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే హైడింగ్ చేయొచ్చు ఫర్ సెక్యూరిటీ రీజన్స్.
Okay, all these are the main advantages of using packages. Yes, next slide. Types of packages. So packages are of two types. Yes, guys. So there are two types of packages. First one is Java API packages and second one is user defined packages. Okay, so coming to first one, which is Java API packages. Here API stands for application programming interface. Okay, Nagas. So here API stands for application programming interface. It is a collection of package. Okay, so it's only Java API. It provides a large number of classes grouped into different packages according to functionality. Okay, Java API లో number of classes ఉంటాయి, number of packages ఉంటాయి. Again ఆ packages లో classes ఉంటాయి. Okay, so Java API provides a large number of classes grouped into different packages. ఓకే, అంటే చాలా ప్యాకేజెస్ ఉంటాయి, అందులో ఒక సేమ్ ఫంక్షనాలిటీ ఉన్న క్లాసెస్ అని ఒక ప్యాకేజ్లో, ఇంకొక ఫంక్షనాలిటీ ఉన్న క్లాసెస్ అని ఇంకొక ప్యాకేజ్లో, అలా రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉన్న క్లాసెస్ అని ఒక ప్యాకేజ్లో, ఇంకొక రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉన్న క్లాసెస్ అని ఇంకొక ప్యాకేజ్లో, ఆ విధంగా ఏమై ఉంటాయంటే ఆర్గనైజ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, most of the time we use the packages available with the Java API. ఓకే, మాక్సిమం మనం ప్రోగ్రామ్ లో యూస్ చేసే ప్రతి ప్యాకేజ్ కూడా దేంట్లో ఉంటాయంటే జావా ఏపీఐలో ఉంటాయి. ఓకేనా గస్, కింద మీకు ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఇక్కడ కింద ఉన్నవన్నీ కూడా ప్యాకేజెస్, వీటన్నిటిని ఫ్రీక్వెంట్ గా మనం ఏం చేస్తాం అంటే ప్రోగ్రామ్ లోకి యూస్ చేస్తున్నాం. ఎస్ గస్, సో ఇక్కడ జావా అనే మెయిన్ ప్యాకేజ్ లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సబ్ ప్యాకేజెస్. See, language, util, IO, applet, net and AWT. So all these are the different types of packages. Okay, we are frequently using in our programs. Okay, so by using these packages we can access the classes within the packages. Okay, so reusability, that is the main advantage of using packages. Okay, and all these are the different types of API packages or predefined packages or system defined packages. Yes guys, coming to next slide. Next one, Java system packages and their classes. ఓకే, సో అంతకు ముందు స్లైడ్లో మీకు ప్యాకేజెస్ ఎన్ని టైప్స్ కింద డివైడ్ అయిందో చూసారు. ఇప్పుడు ఆ ప్యాకేజ్ వల్ల యూజ్ ఏంటి దానికి డిస్క్రిప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్, జావా డాట్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ సపోర్ట్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ జావా డాట్ లాంగ్వేజ్ని అనే ప్యాకేజ్ని యూజ్ చేయడం వల్ల ఐ కెన్ ఇంపోర్ట్ ప్రిమిటివ్ టైప్స్, స్ట్రింగ్ క్లాస్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, థ్రెడ్ అండ్ ఎక్సెప్షన్స్. సో ఇలాంటి క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్యాకేజ్ ఏంటి అంటే జావా డాట్ లాంగ్. అండ్ కమింగ్ టు సెకండ్ ప్యాకేజ్, జావా డాట్ యూటిల్. Okay, so util this is one type of package. So by using this package I can uses the classes of vectors, hash tables, random numbers, data and so on. Okay, if you want to use vectors classes, then you have to import the package java.util. And coming to third package, java.io, that means input or output support classes. Okay, so it provides facilities for inputting and outputting of data. ఓకే, ఇన్పుట్ క్లాసెస్ కానీ అవుట్పుట్ క్లాసెస్ కానీ యూస్ చేసుకోవాలి అంటే కనుక అప్పుడు జావా ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ అనే ప్యాకేజ్ని యూజ్ చేయాలి. అండ్ కమింగ్ టు ఫోర్త్ ప్యాకేజ్, జావా డాట్ యాప్లెట్. యాపిల్ ఉంది, APPLET, ఇక్కడ టీ ఉంటుందమ్మా, యాప్లెట్. ఓకే, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అండ్ ఇంప్లిమెంట్ యాప్లెట్స్ we need java.applet package. And java.networking. So here classes for networking. Okay, they include classes for communicating with local computers as well as within internet servers. So internet లో ఉన్న కంప్యూటర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలి అన్నా, ఓకే, అలాంటప్పుడు యూస్ చేసే ప్యాకేజ్ ఏంటి అంటే నెట్వర్కింగ్ ప్యాకేజ్, జావా డాట్ నెట్వర్క్ ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్ వన్, జావా డాట్ AWT. AWT stands for abstract window toolkit. Yes girls, I repeat, AWT stands for abstract window toolkit. Okay, so it is a collection of graphics. So graphics సంబంధించిన క్లాసెస్ని నువ్వు యూజ్ చేసుకోవాలి అన్న, ఐ మీన్ బటన్స్ కానీ, లిస్ట్ కానీ, మెనూస్, ఇలాంటి క్లాసెస్ సంబంధించినవి యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్యాకేజ్ ఏంటి అంటే జావా డాట్ AWT డాట్ ప్యాకేజ్. Yes guys, so all these are the different types of predefined packages, okay, where we frequently using in our programmings. Okay, next one, using system packages. Okay, చూడండి, the packages are organized in a hierarchical structure.
ఓకే. సో ప్యాకేజెస్ ఎలా ఆర్గనైజ్ అయ్యాయి అంటే హైరార్కికల్ స్ట్రక్చర్. ద మీనింగ్ ఆఫ్ హైరార్కికల్ స్ట్రక్చర్ మీన్స్ జస్ట్ లైక్ ట్రీ స్ట్రక్చర్. Okay, I have already explained you girls. There are two types of packages. Systems, API packages. Yes, ఒకటేమో API packages, ఇంకొకటేమో user defined packages. ఓకేనా. సో API packages are just like system packages. అంటే API అయినా సిస్టమ్ ప్యాకేజెస్ అయినా ఒకటే. Okay, so చూడండి, this shows that the package named Java contains the package AWT, which in turn contains various classes required for implementing graphical interface. ఓకే, సో ప్యాకేజెస్ ఎలా ఆర్గనైజ్ అయి ఉంటాయంటే హైరార్కికల్ స్ట్రక్చర్. హైరార్కికల్ స్ట్రక్చర్ అంటే జస్ట్ లైక్ ట్రీ స్ట్రక్చర్. ఓకే, సో ఎలా ఆర్గనైజ్ ఉంటుందో ఈ పారాకి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ స్లైడ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. Girls, if you observe, here Java is the main package, and here in the main Java package we have sub package which is AWT. So AWT stands for Abstract Window Toolkit. Yes guys, so by using this AWT sub package I can import graphics classes. ఓకే, అంటే కలర్ కానీ గ్రాఫిక్స్ కానీ ఫాంట్ కానీ ఇవన్నీ క్లాసెస్ కదా. ఈ క్లాసెస్ అన్ని కూడా నేను యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సిన ప్యాకేజ్ ఏంటి అంటే AWT ప్యాకేజ్. చూడండి ఒకసారి, ప్యాకేజ్ కంటైనింగ్ AWT ప్యాకేజ్. ఓకే, అంటే పైన స్టార్టింగ్ మీకు ఒక లైన్ ఇచ్చారు కదా, java.awt.color అన్నాడు. అంటే జావా అనే మెయిన్ ప్యాకేజ్లో AWT అనే సబ్ ప్యాకేజ్లో ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఏంటి అంటే కలర్ అనే క్లాస్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే యాక్సింగ్ చేయొచ్చు. హియర్ జావా అనే మెయిన్ ప్యాకేజ్లో AWT అనే సబ్ ప్యాకేజ్లో కలర్ అనే ఒక క్లాస్ ఉంది, గ్రాఫిక్స్ అనే క్లాస్ ఉంది, ఫాంట్ అని ఇంకా క్లాసెస్ ఉన్నాయి. Okay, so all these are the color, graphics, fonts. These are the three different classes in which package AWT. Again AWT is a sub package in which package Java. Yes guys, and here we have one method in the classes. Here we have one method is called image. Okay, because classes contains methods. Okay, we can also use these methods in our programs. Okay guys, so this structure we can call this structure as hierarchical structure. The meaning of hierarchical structure means tree structure. Okay, so example java.awt.color. That means in the Java package there is a sub package called AWT. Okay, in the sub package AWT there is one class color. So we can access the color. And AWT stands for Abstract Window Toolkit. It is a collection of classes, especially graphics class, color class and font class. Okay, in order to access these graphics, font, color classes, you have to import AWT package. Yes guys, so this is the hierarchical structure. Yes, next slide. Okay, and but in many situations we might want to use a class in number of places in the program, or we may like to use many of the classes contained in the package. Okay, package lo unna classes ni, okay, package lo unna, because package is a collection of classes చెప్పాను. it is just like a container. అన్న కంటైనర్ అంటే ఒక పాత్ర లాంటిది. ఒక పాత్రలో ఎలా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చో ప్యాకేజ్ అనే కంటైనర్లో కూడా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఇంపోర్ట్ ఆల్ ద క్లాసెస్ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఒక ప్యాకేజ్లో ఉన్న పర్టికులర్ క్లాస్నైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్నైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్యాకేజ్లో ఉన్న ఒక పర్టికులర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే సింటాక్స్ ఏంటి అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, హియర్ ఇంపోర్ట్ ఈస్ ద కీవర్డ్. ఓకే, హియర్ ఇంపోర్ట్ ఈస్ ద కీవర్డ్. ఓకే, అండ్ ఐ షుడ్ బి రిటన్ స్మాల్ లెటర్. Okay, small letter రాసుకోండమ్మా. ఓకే, బికాజ్ ఆల్ ద కీవర్డ్స్ షుడ్ బి రిటన్ ఇన్ స్మాల్ లెటర్స్. ఇంపోర్ట్ అనేది కీవర్డ్ కాబట్టి ఐ క్యాపిటల్ పడింది, స్మాల్లో రాయాలి. ఓకే, సో ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, పర్టికులర్ క్లాస్ ప్యాకేజ్లో ఉన్న పర్టికులర్ క్లాస్ని మనం యాక్సెసింగ్ చేయాలి అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, ORR ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. హియర్ స్టార్ మీన్స్ మెనీ. ఇఫ్ యూ వాంట్ టు ఇంపోర్ట్ మెనీ క్లాసెస్ విత్ ఇన్ ద ప్యాకేజ్. ఓకే, ఒక ప్యాకేజ్లో ఉన్న నెంబర్ ఆఫ్ క్లాసెస్ని కనుక యాక్సెసింగ్ చేయాలి అంటే దెన్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ స్టార్. ఎస్ గర్ల్స్, ఓకే, సో దీస్ ఆర్ ద సింటాక్సెస్ ఆఫ్ యాక్సెసింగ్ ప్యాకేజెస్. ఓకే, బై యూజింగ్ ద కీవర్డ్ ఇంపోర్ట్. Yes, so import package name dot class name. So by using this syntax I can import particular class within the package. Okay, or import package name dot star. That means star means many classes.
Okay, by using this star I can import many classes within the package. Okay, so in order to access packages, here we need to use one keyword. The keyword is called import. Yes guys. Next one, these are known as import statements and must appear at the top of the file before any class declarations. Import is a keyword. So I have already told you import is a keyword and this statement should be written at the top of the file. Okay, so beginning of the program lo mana import ana statement ni raskuntam. Okay, next one, and this syntax is the example. Okay, this is an example for the previous syntax. So చూడండి ఇక్కడ import package name dot class name అన్నాం కదా, దానికి ఎగ్జాంపుల్ చూడండి, import java dot awt dot color. Okay, here import is a keyword, java is the main package, awt is the sub package and color is the class name. ఓకే, అంటే ఒక పర్టికులర్ ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ ని యాక్సెసింగ్ చేయాలి అంటే మనం యూజ్ చేసిన కీవర్డ్ ఏంటి అంటే ఇంపోర్ట్. ఎస్, ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. Yes, here import java is just like a main package dot awt is the sub package dot color is a class. అంటే కలర్ అనే క్లాస్ ని awt అనే ప్యాకేజ్ లో నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే యూజ్ చేసుకుంటున్నాం. Okay, so by using import statements I can access packages. Okay, ప్యాకేజ్ లో ఉన్న పర్టికులర్ క్లాస్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా ప్యాకేజ్ లో ఉన్న మెనీ క్లాసెస్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ప్యాకేజెస్ లో ఉన్న మెనీ క్లాసెస్ ని ఎలా యాక్సెస్ చేస్తారు? సో చూడండి కింద స్టేట్మెంట్, ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్. ఎస్, సో స్టార్ మీన్స్ మెనీ క్లాసెస్. అంటే ఏడబ్ల్యూటీలో ఇందాక మీకు ఉన్నాయి కదా, కలర్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి, ఎస్, ఫాంట్ ఒకటి, అన్ని క్లాసెస్ని కరెంట్ ప్రోగ్రాంలోకి యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు నువ్వేమి యూజ్ చేస్తావు అంటే స్టార్. So import java dot awt dot star. That means you can import any number of classes, okay, by using awt dot star. Here the star means many classes. You can import many classes within the awt package by using the keyword import. Yes, that is the difference between these two. Okay, so logic same. We can import packages by using keyword import. Okay, particular class ni kanaka import cheyali ante import package name dot class name. అలా కాకుండా ఒక ప్యాకేజ్ లో ఉన్న అన్ని క్లాసెస్ ని యాక్సెస్ చేయాలి అంటే కనుక ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. ఓకే, ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ స్లైడ్. ఓకేనా గైస్. నెక్స్ట్ వన్, నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే, సో చూడండి, ప్యాకేజెస్ కెన్ బి నేమ్డ్ యూజింగ్ ద స్టాండర్డ్ జావా నేమింగ్ రూల్స్. ఓకే, ప్యాకేజెస్ అసలు ఎలా రాయాలి? ఓకే, సో ప్యాకేజెస్ షుడ్ బిగిన్స్ విత్ ద లోవర్ కేస్ లెటర్స్. Okay, because to know the difference between the class name and the package name. Okay, naming conventions means just like packages ni mana rasedappudu packages yokka letters ela rayali, small letters lo rayali. Okay, so chudandi, this makes it easy for users to difference package name from the class name when looking at an explicit reference to a class. ఓకే, ఎందుకంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి అంటే ప్యాకేజెస్ని ఎలా రాయాలి. సో ప్యాకేజెస్ ఎప్పుడు ఎలా రాస్తామంటే స్మాల్ లెటర్స్లో రాస్తాము. ఎందుకోసం అంటే ప్యాకేజ్ నేమ్ పక్కన క్లాస్ నేమ్ ఉంటుంది కదా, బికాస్ ప్యాకేజ్లో క్లాసెస్ ఉంటాయి. మరి క్లాస్ ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ ఎలా రాస్తాం? క్యాపిటల్ లెటర్లో రాస్తాం. అండ్ ప్యాకేజెస్లో స్టార్టింగ్ లెటర్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ విత్ ఇన్ స్మాల్ లెటర్స్. ఓకేనా, టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాసెస్ అండ్ ద ప్యాకేజెస్. Yes, that is the convention. Yes, that is the convention. చూడండి, we know that all the class names again by convention begin with an uppercase letter, for example. అంతే కదా. సో ఇన్ దిస్ పారా నేమింగ్ కన్వెన్షన్ మీన్స్ ఈ పారాలో ఏముంది అంటే జనరల్గా ప్యాకేజెస్ని ఎలా రాస్తామంటే స్మాల్ లెటర్స్లో రాస్తాము. ప్యాకేజ్లో ఉన్న క్లాస్ నేమ్ని ఎలా రాస్తామంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్తో రాస్తాము. ఓకే, ప్యాకేజెస్ యొక్క స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్తో రాస్తాము. ప్యాకేజెస్లో ఉన్న క్లాస్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఎందులో రాస్తామంటే క్యాపిటల్ లెటర్లో రాస్తాం. ఎందుకంటే టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాకేజ్ నేమ్ అండ్ ద క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్కడ y ఈక్వల్స్ టు java dot lang dot math dot square root of x. So girls, here java is the main package. So j small letter rasam because package lo especially the starting letter should be written within the small letter. Yes, and language is the sub package. Okay, and again language lo l should be written in small letter because packages should begin with a lower case letter. And within the language package I have one class. The name of the class is math.
Yes, because here the class name starting letter should be written within the capital letter. ఓకే, సో ఇక్కడ మ్యాథ్ ఉంది కదా, మ్యాథ్ అనే క్లాస్ ఉంది కదా, సో మ్యాథ్ అనే క్లాస్లో స్టార్టింగ్ లెటర్ ఎలా ఉంది, క్యాపిటల్ లెటర్ ఉంది. సో ఇదే కదా నేమింగ్ కన్వెన్షన్ అంటే. ఓకే, ప్యాకేజెస్లో స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా స్మాల్ లెటర్లో ఉండాలి. ప్యాకేజెస్లో ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఎగ్జాంపుల్, లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్ ఎల్ స్మాల్తో బిగిన్ అయింది. ఓకే, లాంగ్వేజ్ అనే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ఏంటి, మ్యాథ్. సో మ్యాథ్ అనే క్లాస్లో స్టార్టింగ్ లెటర్ ఉంది, క్యాపిటల్ లెటర్. సో టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్యాకేజ్ నేమ్ అండ్ ద క్లాస్ నేమ్, అండ్ హియర్ స్క్వేర్ రూట్ ఇస్ ద మెథడ్. ఓకే, దట్ మీన్స్ జావా అనే ప్యాకేజ్లో, లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్లో, మ్యాథ్ అనే క్లాస్లో ఉన్న స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని మనం ఏం చేసామంటే యూజ్ చేసుకున్నాము. Yes guys, so this is how to know the variation between the class name and the package name, that is the naming conventions. Yes, so naming conventions means package name begins with a small letters, while the class name starting letter should begins with the capital letters, because to know the difference between the package name and the class name, that is the naming conventions. Okay guys, next one, creating packages. Okay, so up to now I have explained what is package, what are the main use of package. Okay, and two types of packages, API packages and user defined packages. Yes guys, okay, so now I am going to explain about user defined packages. Okay, creating packages. Okay, creating packages means user defined packages. మనం యూజర్స్ వాళ్ళ యొక్క ఓన్ ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, బికాస్ యూజర్ కెన్ ఆల్సో క్రియేట్ దేర్ ఓన్ ప్యాకేజెస్. ఓకే, సో యూజర్స్ వాళ్ళ యొక్క ఓన్ ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, సో చూడండి ఫస్ట్ వన్. ఓకే, మన ఓన్ ప్యాకేజెస్ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి. ఎస్, చూడండి, వి మస్ట్ ఫస్ట్ డిక్లేర్ ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ యూజింగ్ ద ప్యాకేజ్ కీవర్డ్. ఓకే, చూడమ్మా, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ని రాయాలి. ఏ కీవర్డ్ ద్వారా, ప్యాకేజ్ అనే కీవర్డ్ ద్వారా నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ని డిక్లేర్ చేయాలి, ఎన్స్ విత్ ఏ సెమీకోలన్. Yes guys, followed by the package name. So here the name of the package is first package. Yes, this must be first statement in the Java source file. Okay, ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ రాయాల్సింది ఇదే. ఏంటిది, ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్. హియర్ ప్యాకేజ్ ఇస్ ఏ కీవర్డ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఇస్ ఫస్ట్ ప్యాకేజ్ ends with a semicolon. ఓకే, నెక్స్ట్. ఓకే, ఆఫ్టర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఏమి రాయాలి, దెన్ వీ డిఫైన్ ఏ క్లాస్. జస్ట్ వీ నార్మల్లీ డిఫైన్ ఏ క్లాస్. ఓకే, ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ తర్వాత ఏం చేయాలి అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. ఓకే, ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాము, నార్మల్గా మనం జావా ప్రోగ్రాంలో క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామో అలాగే డిఫైన్ చేస్తాము. ఓకే, చూడండి, పబ్లిక్ క్లాస్ ఫస్ట్ క్లాస్. ఓకే, సో క్లాస్ని డిఫైన్ చేశాను. హియర్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈస్ ఫస్ట్ క్లాస్, ఓపెన్ బ్రేస్, బాడీ ఆఫ్ ద క్లాస్ closed brace. Okay, so this is the example of creating packages, because user can define her own package. Okay, మనం కూడా ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం కూడా సొంతంగా ప్యాకేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు కదా. అలా మనం కూడా సొంతంగా ప్యాకేజెస్ ని క్రియేట్ చేసుకొని ఆ ప్యాకేజెస్ లో ఉన్న క్లాసెస్ ని రీయూజ్ చేసుకోవాలి అంటే ఎలా. ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్యాకేజెస్ ని చూడండి. ఫస్ట్ ప్యాకేజ్ స్పేస్ ఫస్ట్ ప్యాకేజ్. ఓకే, అంటే నా ప్యాకేజ్, ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఈజ్ ఫస్ట్ ప్యాకేజ్. ఓకేనా, నెక్స్ట్ దాంట్లో ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న క్లాస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్. సో నౌ ఫస్ట్ క్లాస్ ఇస్ ద క్లాస్ ఈజ్ ఇన్ విచ్ ప్యాకేజ్, ఫస్ట్ ప్యాకేజ్. ఓకే, ఫస్ట్ ప్యాకేజ్లో, ఓకే, ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఇస్ ఫస్ట్ ప్యాకేజ్. సో ఫస్ట్ ప్యాకేజ్లో నేను ఒక క్లాస్ డిఫైన్ చేశాను. ఆ క్లాస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ క్లాస్. Yes guys, now this program can be saved as firstclass.java. Okay, firstclass.java అని చెప్పి ఓకే సేవ్ చేయాలి. Yes guys, next one, క్రియేటింగ్ అవర్ ఓన్ ప్యాకేజ్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఓకే, మన ఓన్ ప్యాకేజెస్ని మనం క్రియేట్ చేయాలి అంటే స్టెప్స్ ఏంటి. ఓకే, ఫస్ట్ వన్, డిక్లేర్ ద ప్యాకేజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ యూజింగ్ ద ఫార్మ్ ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్. ఇందాక చెప్పాను కదా. ఓకే, ఫస్ట్ ఒక ప్యాకేజ్ని రాసుకోవాలి. ఓకే, ఫైల్ స్టార్టింగ్ లైన్లోనే ఒక ప్యాకేజ్ని డిక్లేర్ చేయాలి. సో సింటాక్స్ అండి, ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్. నెక్స్ట్ వన్, డిఫైన్ ద క్లాస్ దట్ ఈస్ టు బి పుట్ ఇన్ ద ప్యాకేజ్ అండ్ డిక్లేర్ ఇట్ పబ్లిక్. ఓకే, ఆ ప్యాకేజ్లో ఒక క్లాస్ని డిఫైన్ చేసి ఆ క్లాస్కి పబ్లిక్ అని పెట్టాలి. చూసారా, ఇందాక పబ్లిక్ క్లాస్ ఫస్ట్ ప్యాకేజ్ అని పెట్టాను చూసారా, ఇందాక సింటాక్స్లో, ఇన్ ద ప్రీవియస్ స్లైడ్లో. ఓకే, అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేసి దానికి పబ్లిక్ అని పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ వన్,
create a subdirectory under the directory where the main source files are stored. ఓకే, ఇక్కడ ప్యాకేజెస్లో ఏం చేయాలి అంటే మన మెయిన్ డైరెక్టరీలో ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఓకేనా, మన మెయిన్ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీని ఖచ్చితంగా ఏం చేయాలి అంటే క్రియేట్ చేయాలి. ఓకేనా, అలాగే మనం ఏదైతే ఇందాక ఫస్ట్ క్లాస్ అన్నాం కదా, ఫస్ట్ క్లాస్ డాట్ జావా అన్నాం కదా, ఏవైతే క్లాసెస్ డిఫైన్ చేసామో ఆ క్లాసెస్ అన్ని కూడా దేంట్లో సేవ్ చేయాలంటే సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. చూడండి, స్టోర్ ద లిస్టింగ్ యాజ్ క్లాస్ నేమ్ డాట్ జావా ఫైల్ ఇన్ ద సబ్ డైరెక్టరీ క్రియేటెడ్. ఓకేనా, సో మెయిన్ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఆ సబ్ డైరెక్టరీలో మనం క్రియేట్ చేసిన క్లాసెస్ అన్ని సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కంపైల్ ద ఫైల్, దిస్ క్రియేట్స్ ద డాట్ క్లాస్ ఫైల్ ఇన్ ద సబ్ డైరెక్టరీ. ఓకే, దాన్ని సేవ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే వచ్చే ఫైల్ ఏంటి, క్లాస్ ఫైల్. కరెక్టే కదా. నెక్స్ట్ ద సబ్ డైరెక్టరీ నేమ్ మస్ట్ మ్యాచ్ ద ప్యాకేజ్ నేమ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ చెప్పిన స్టెప్స్ అన్ని ఏంటి అంటే ఓవరాల్గా ఫస్ట్ ఒక ప్యాకేజ్ని రాసి దాంట్లో ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి, ఆ క్లాస్ని సేవ్ చేయాలి. ఓకే, సో సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేయాలి అంటే సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి, ఆ డైరెక్టరీలో ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ సబ్ డైరెక్టరీ నేమ్ ప్యాకేజ్ నేమ్ షుడ్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండాలి. ఓకేనా, సబ్ డైరెక్టరీ నేమ్ ప్యాకేజ్ నేమ్ ఖచ్చితంగా ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. ఓకేనా, మనం క్రియేట్ చేసే క్లాసెస్ అన్ని కూడా దేంట్లో సేవ్ చేయాలి, సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఓకేనా గర్ల్స్. ఓకే, హియర్ we have to create the subdirectory in the main directory. Okay, and here the subdirectory name and the package name should exactly same. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న ప్యాకేజ్ యొక్క నేము మనం క్రియేట్ చేసిన సబ్ డైరెక్టరీ నేమ్ ఖచ్చితంగా ఎలా ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో మనం క్రియేట్ చేసిన క్లాసెస్, ప్యాకేజెస్లో క్రియేట్ చేసిన క్లాసెస్ అన్ని కూడా సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఇక్కడ ఉన్న సబ్ డైరెక్టరీ నేము అలాగే ఇక్కడ ఉన్న ప్యాకేజ్ నేమ్ ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి, సేమ్ అవ్వాలి. ఓకేనా, సో ఒక్కసారి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక బ్యాక్ స్లైడ్లోకి వెళ్ళి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో ఇందాక స్టెప్స్కి మీనింగ్ చెప్తున్నాను చూడమ్మా. ఇక్కడ నా ప్యాకేజ్ పేరు ఏంటమ్మా, ఫస్ట్ ప్యాకేజ్ కదా. ఇక్కడ నేను ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాను. ఏంటమ్మా క్లాస్, ఫస్ట్ క్లాస్ అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనేది ఇప్పుడు ఏ ప్యాకేజ్లో ఉన్నట్టు, ఫస్ట్ ప్యాకేజ్లో ఉన్నట్టు. అంటే ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాము. సో సేవ్ చేస్తే ఎలా సేవ్ చేస్తాం, క్లాస్ నేమ్తోనే కదా సేవ్ చేస్తాం. సో దీని యొక్క క్లాస్ నేమ్ ఏంటి, ఫస్ట్ క్లాస్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తామంటే ఫస్ట్ క్లాస్ డాట్ జావా అని చెప్పి సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఓకే, ఫస్ట్ క్లాస్ డాట్ జావా అని చెప్పి సేవ్ చేయాలి. ఎందులో సేవ్ చేయాలి అంటే ఫస్ట్ నా మెయిన్ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఓకేనా, మెయిన్ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఇక్కడ సబ్ డైరెక్టరీ నేము ప్యాకేజ్ నేమ్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండాలని చెప్పాడు. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏంటమ్మా, ఫస్ట్ ప్యాకేజ్. ఓకే, అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన సబ్ డైరెక్టరీ నేమ్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ప్యాకేజ్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ నేను క్రియేట్ చేసిన ప్యాకేజ్ పేరు ఏంటంటే ఫస్ట్ ప్యాకేజ్. అలాగే నేను ఫస్ట్ క్లాస్ అనే ప్రోగ్రామ్ని క్లాస్ని డిఫైన్ చేశాను కదా, దీన్ని నేను సేవ్ చేయాలి. దేంట్లో సేవ్ చేయాలి అంటే కనుక సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా సబ్ డైరెక్టరీ నేము ప్యాకేజ్ నేమ్ ఖచ్చితంగా ఏమి ఉండాలంటే సేమ్గా ఉండాలి. అంటే ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏంటమ్మా, ఫస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు నేను క్రియేట్ చేసే సబ్ డైరెక్టరీ నేమ్ కూడా ఏమై ఉండాలి, ఫస్ట్ ప్యాకేజ్ అయి ఉండాలి. ఓకే, అంటే ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ and the subdirectory should exactly same. ఓకే, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ డాట్ జావా అని చెప్పి ఏ సబ్ డైరెక్టరీలో సేవ్ చేస్తానో తెలుసా, ఫస్ట్ ప్యాకేజ్ అనే సబ్ డైరెక్టరీలో ఫస్ట్ క్లాస్ డాట్ జావా అని చెప్పి నేను ఏం చేయాలంటే సేవ్ చేయాలి. బికాస్ ద ప్యాకేజ్ నేమ్ అండ్ ద సబ్ డైరెక్టరీ నేమ్ షుడ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఎస్, దట్స్ వై హియర్ ఐ హ్యావ్ డిఫైన్డ్ వన్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అనే ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. ఏ ప్యాకేజ్లో, ఫస్ట్ ప్యాకేజ్లో. ఓకేనా, కాబట్టి దీన్ని సేవ్ చేయాలి. ఇది ఎందులో సేవ్ చేయాలి, సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. మరి సబ్ డైరెక్టరీ ఎలా ఉండాలి, ప్యాకేజ్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సబ్ డైరెక్టరీ నేమ్ కూడా అలాగే ఉండాలి. మరి ప్యాకేజ్ నేమ్ ఏంటి, ఫస్ట్ ప్యాకేజ్. మరి సబ్ డైరెక్టరీ నేమ్ కూడా ఏముండాలి, ఫస్ట్ ప్యాకేజ్. ఓకే, అంటే ఫస్ట్ ప్యాకేజ్ అనే సబ్ డైరెక్టరీలో ఫస్ట్ క్లాస్ డాట్ జావా అని నేను ఏం చేయాలంటే సేవ్ చేయాలి. బికాస్ ద ప్యాకేజ్ నేమ్ అండ్ ద సబ్ డైరెక్టరీ నేమ్ షుడ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకేనా గైస్, సో దీస్ ఆర్ ద రూల్స్ వైల్ క్రియేటింగ్ ద ప్యాకేజెస్. ఎస్, ఓకే, నెక్స్ట్ వన్, ప్యాకేజెస్ని క్రియేట్ చేసాం. మరి ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని ఎలా యాక్సెస్ చేయాలి.
ఓకేనా, ప్యాకేజెస్ని క్రియేట్ చేశాను. ఇందాక నేను ఒక ఫస్ట్ ప్యాకేజ్ అని ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసి దాంట్లో ఫస్ట్ క్లాస్ అని ఒక క్లాస్ని డిఫైన్ చేశానా, అంటే ఫస్ట్ ప్యాకేజ్లో ఫస్ట్ క్లాస్ అని ఒక క్లాస్ని డిఫైన్ చేశాను కదా. ఓకే, సో ఆ ప్యాకేజ్ని ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, సో ఒక ప్యాకేజెస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఏ కీవర్డ్ యూస్ చేయాలని చెప్పానమ్మా, ఇంపోర్ట్. గుర్తొచ్చిందా? ఎస్, ఇంపోర్ట్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, ఆల్ ద కీవర్డ్ షుడ్ బి రిటర్న్ విత్ ఇన్ ద స్మాల్ లెటర్. సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా ప్యాకేజెస్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. క్లియర్గా, ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 డాట్ ప్యాకేజ్ 2 డాట్ ప్యాకేజ్ 3 డాట్ క్లాస్ నేమ్ అనగానే ఇంపోర్ట్ ప్యాకేజ్ 1లో ఉన్న ప్యాకేజ్ 2లో ఉన్న ప్యాకేజ్ 3లో ఉన్న క్లాస్ నేమ్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. హియర్ ప్యాకేజ్ 1 ఇస్ ద మెయిన్ ప్యాకేజ్, ప్యాకేజ్ 2 ఇస్ ద సబ్ ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ 3 ఇస్ ద ఇంకా సబ్ ప్యాకేజ్. ఓకేనా, దాంట్లోనే క్లాస్ నేమ్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. సో యాక్సెసింగ్ ఏ ప్యాకేజ్ మీన్స్ ప్యాకేజెస్ని క్రియేట్ చేశాను, అవునా, దాంట్లో క్లాసెస్ని పెట్టాను. ఓకే, మరి ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని యాక్సెస్ చేయాలంటే ఏ కీవర్డ్ యూస్ చేయాలి, ఇంపోర్ట్. ఎస్ గర్ల్స్, నెక్స్ట్ వన్ చూడండి, ద స్టేట్మెంట్ మస్ట్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, లాస్ట్లో సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ద ఇంపోర్ట్ స్టేట్మెంట్ షుడ్ అపియర్ బిఫోర్ ద ఎనీ క్లాస్ డెఫినిషన్ ఇన్ ద సోర్స్ ఫైల్. ఓకే, క్లాస్ డెఫినిషన్ ముందు అంటే స్టార్టింగ్ లైన్లోనే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. మల్టిపుల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఆర్ అలౌడ్, ఎన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ ఫస్ట్ ప్యాకేజ్ డాట్ సెకండ్ ప్యాకేజ్ డాట్ మై క్లాస్. ఓకే, అంటే ఫస్ట్ ప్యాకేజ్లో ఉన్న సెకండ్ ప్యాకేజ్లో ఉన్న మై క్లాస్ అనే క్లాస్ని నేను ఏం చేయొచ్చు అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, టు యాక్సెస్ ప్యాకేజెస్ హియర్ వీ నీడ్ టు యూజ్ ఏ కీవర్డ్ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక అప్రోచ్ ఏంటి, ఓకే, దీని ద్వారా ప్యాకేజెస్లో ఉన్న పర్టికులర్ క్లాస్ని అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ప్యాకేజెస్లో ఉన్న అన్ని క్లాసెస్ని యాక్సెస్ చేయాలంటే కీవర్డ్ ఏం యూస్ చేయాలి, ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. స్టార్ అంటే ఏంటి, అన్ని క్లాసెస్, ఆ పర్టికులర్ ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్నైనా యాక్సెసింగ్ చేయాలి అంటే కనుక డాట్ స్టార్ అని ఇచ్చుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ వన్, యూజింగ్ ఏ ప్యాకేజ్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అమ్మ, ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, చూడండి ఒకసారి. హియర్ ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ 1, హియర్ ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఇస్ ప్యాకేజ్ 1 అండ్ పబ్లిక్ క్లాస్ ఏ. ఒక క్లాస్ని తీసుకొని దానికి పబ్లిక్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేయండి. ఓకేనా, హియర్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ క్లాస్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్, class definition begins with an open brace, and next line here I have one method public void display a. So display a అనే మెథడ్ ఉంది, దాంట్లో system dot out dot println class a. So class a అని ప్రింట్ చేయాలి. So close braces. Okay, this is the one package. Girls, here the name of the package is package 1. Here I have defined one class. ఓకే, ఒక క్లాస్ని డిఫైన్ చేశాను, అది క్లాస్ ఏ. క్లాస్ ఏ అని ఒక క్లాస్ని డిఫైన్ చేసి ఏ ప్యాకేజ్లో పెట్టానంటే ప్యాకేజ్ 1. నౌ ప్యాకేజ్ 1 హ్యాస్ వన్ క్లాస్, ఆ క్లాస్ పేరు ఏంటంటే క్లాస్ ఏ. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అమ్మా. అంటే ప్యాకేజ్ 1 అనేది ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేశాను, దాంట్లో ఒక క్లాస్ని పెట్టాను. సో నేను పెట్టిన క్లాస్ ఏంటి, క్లాస్ ఏ. సో క్లాస్ ఏ అనే క్లాస్ని ప్యాకేజ్ 1లో నేను ఏం చేశానంటే డిఫైన్ చేశాను. ఓకేనా, డిఫైన్ చేశాను. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తామమ్మా, క్లాస్ ఏ డాట్ జావా అని చెప్పి సేవ్ చేస్తారు. దేంట్లో సేవ్ చేస్తారు, ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి కదా, గుర్తొచ్చిందా. ఓకే, క్లాస్ ఏ డాట్ జావా అని చెప్పి సేవ్ చేసి ఒక సబ్ డైరెక్టరీలో సేవ్ చేస్తారు. సబ్ డైరెక్టరీ నేమ్ అండ్ ప్యాకేజ్ నేమ్ ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏంటమ్మా, ప్యాకేజ్ 1. అలాగే సబ్ డైరెక్టరీ నేమ్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, ప్యాకేజ్ 1 ఉండాలి. Okay, subdirectory name and the package name should exactly same. Here the package name is package 1 and the subdirectory name is package 1. అంటే మెయిన్ డైరెక్టరీలో ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి, ఆ సబ్ డైరెక్టరీ పేరు కూడా ఖచ్చితంగా ఏముండాలి, ప్యాకేజ్ 1 ఉండాలి. ఓకే, ఆ ప్యాకేజ్ 1లో ప్యాకేజ్ 1 అనే సబ్ డైరెక్టరీలో క్లాస్ ఏ డాట్ జావా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేయాలి. క్లియర్ గా, సో దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ప్యాకేజెస్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఒక యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటే నేను సొంతంగా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకున్నాను, ఆ ప్యాకేజ్లో క్లాసెస్ని యాడ్ చేశాను, అంతే కదమ్మా. ఓకే, మన ప్యాకేజెస్లో క్లాసెస్ని కనుక యాడ్ చేసుకుంటే వాటిని నేను ప్రోగ్రామ్స్లో ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు కదా, అవునా. అందుకోసం ఇప్పుడు ప్యాకేజ్ 1 అనే ప్యాకేజ్లో క్లాస్ ఏ అనే ఒక క్లాస్ని యాడ్ చేసుకున్నాను.
అవునా కదా? సో యాడ్ చేసుకున్నాను కాబట్టి ఈ క్లాస్ ఏని నేను ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎస్ అన్నో నౌ సో క్లాస్ ఏ అనే క్లాసు ప్యాకేజ్ 1లో నేను ఏం చేశాను అంటే స్టోర్ చేశాను. ఓకే, నౌ ప్యాకేజ్ 1 హ్యాస్ 1 క్లాస్, ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈస్ క్లాస్ ఏ. అంతే కదా, ప్యాకేజ్ 1 అనే దాంట్లో ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ పేరు ఏంటి? క్లాస్ ఏ. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేస్తాం? క్లాస్ ఏ డాట్ జావా, ఏ సబ్ డైరెక్టరీలో? ప్యాకేజ్ 1. ఖచ్చితంగా సబ్ డైరెక్టరీ నేమ్ అండ్ ద ప్యాకేజ్ నేమ్ షుడ్ ఎగ్జాక్ట్లీ సేమ్, బికాస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ద నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఈస్ ప్యాకేజ్ 1. ఓకే, ఇక్కడ నేను క్రియేట్ చేసిన సబ్ డైరెక్టరీ కూడా ఏంటి? ప్యాకేజ్ 1. ఓకేనా, సో ప్యాకేజ్ 1 అనే సబ్ డైరెక్టరీలో క్లాస్ ఏ డాట్ జావా అని సేవ్ చేస్తారు. యాక్చువల్గా అవుట్పుట్ ఏం రావాలి నాకు? ఇక్కడ క్లాస్ ఏ అని అవుట్పుట్ రావాలి, అంతేనా? నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ చూడండి. మరి ప్యాకేజ్ని క్రియేట్ చేశాను, ఆ ప్యాకేజెస్లో ఒక క్లాస్ని క్లాస్ ఏ అనే క్లాస్ని యాడ్ చేశాను, దాన్ని యాక్సెసింగ్ చేయాలి. ఎలా యాక్సెసింగ్ చేస్తాం? ఓకే, ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని యాక్సెసింగ్ చేయాలంటే ఎలా యాక్సెసింగ్ చేస్తాం అమ్మా? ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా కదా. ఓకే, సో ప్యాకేజెస్ని క్రియేట్ చేశాను, బాగానే ఉంది. ప్యాకేజెస్ని క్రియేట్ చేశాను, ప్యాకేజెస్లో ఒక క్లాస్ని యాడ్ చేశాను, కరెక్టేనా? మరి ఆ ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని నేను ఆ ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని నేను యూజ్ చేసుకోవాలి అంటే ఎలా యూజ్ చేసుకుంటారు? ఇంపోర్ట్ వల్లే కదా. సో ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 డాట్ క్లాస్ ఏ. గుర్తుందా? ఇది కూడా క్లాస్ డెఫినిషన్ ఫస్ట్ స్టేట్మెంటే రాయాలి, ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 డాట్ క్లాస్ ఏ. ఓకే, సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ కదా, సో ఐ క్యాపిటల్ పడిందమ్మా, స్మాల్ లెటర్ రాయాలి. ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 డాట్ క్లాస్ ఏ అంటే ప్యాకేజ్ 1లో ఉన్న క్లాస్ ఏని నేను ఏం చేశాను? ఇంపోర్ట్ చేస్తాను. అంటే ఆ క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ని నేను కరెంట్ ప్రోగ్రాంలో రీయూజ్ చేసుకోవచ్చనే కదా. ఎస్ గర్ల్స్. ఓకే, సో చూడండి ఇంపోర్ట్, ఇందాక నేను ప్రీవియస్ స్లైడ్లో చూడండి అమ్మా, ప్రీవియస్ స్లైడ్లో ప్యాకేజ్ 1 అనే దాంట్లో క్లాస్ ఏని డిఫైన్ చేశాను, అవునా కాదా? ఓకే, నౌ క్లాస్ ఏ అనే క్లాస్ని ప్యాకేజ్ 1లో యాడ్ చేశాను. ఓకే, అంటే నౌ ఇన్ మై ప్యాకేజ్ 1 ఐ హ్యావ్ 1 క్లాస్, ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈస్ క్లాస్ ఏ. సో క్లాస్ ఏని డిఫైన్ చేస్తాను కదా, ఇప్పుడు దాన్ని నేను ఇంకొక ప్రోగ్రాంలో రీయూజ్ చేసుకోవాలి. మరి ఇంకొక ప్రోగ్రాంలో రీయూజ్ చేసుకోవాలంటే ఎలా రీయూజ్ చేసుకుంటాను? ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా కదా. సో చూడండి ఇక్కడ, సో ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 డాట్ క్లాస్ ఏ. ఓకే, అంటే ప్యాకేజ్ 1లో ఉన్న క్లాస్ ఏని నేను ఏం చేస్తున్నాను? ఇంపోర్ట్ చేశాను. సో ఇలా ఇంపోర్ట్ చేయడం వల్ల క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని నేను ఏం చేయొచ్చు? యాక్సెసింగ్ చేయొచ్చు. ఓకేనా, చూడండి క్లాస్ ప్యాకేజ్ టెస్ట్ 1. ఓకే, క్లాస్ ప్యాకేజ్ టెస్ట్ 1, హియర్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ ప్యాకేజ్ టెస్ట్ 1. ఇక్కడ ఇంపోర్ట్ చేశాం కదా, అంటే ప్యాకేజ్ 1లో ఉన్న క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని ఈ కరెంట్ ప్రోగ్రామ్కి నేను ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఎస్, అండ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లాస్ ఏ ఆబ్జెక్ట్ ఏ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ ఏ. ఓకే, ఇందాక ప్యాకేజ్ 1లో ఉన్న క్లాస్ ఏ ఉంది కదా, మన ప్యాకేజ్ 1లో క్లాస్ ఏ ఉందా, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏ కీవర్డ్ ద్వారా? న్యూ అనే కీవర్డ్ ద్వారా ఇందాక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకే, ఆబ్జెక్ట్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ఏ డాట్ డిస్ప్లే ఏ. గుర్తుందా? ఇందాక క్లాస్ ఏలో ఒక మెథడ్ ఉంది, ఏంటమ్మా ఆ మెథడ్? డిస్ప్లే ఏ అనే మెథడ్ ఉంది. ఓకేనా, ఇందాక ప్యాకేజ్ 1లో క్లాస్ ఏ ఉంది, సో ఆ క్లాస్ ఏలో నాకు మెథడ్ ఏంటి? డిస్ప్లే ఏ. సో ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అంటే ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తామా లేదా? ఓకే, ఆబ్జెక్ట్ ఏ డాట్ డిస్ప్లే ఏ. ఎస్ అమ్మా, సో అలా కాల్ చేయొచ్చు కదా, అంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ ఏని మనం రీయూజ్ చేసుకున్నట్టే కదా, దాంట్లో ఉన్న మెథడ్ని కరెంట్ ప్రోగ్రామ్కి మనం రీయూజ్ చేసుకున్నట్టే కదా. Yes, so by using packages we can reuse classes. ఓకే, క్లాసెస్ని రీయూజ్ చేసుకోవచ్చు, ఆ క్లాసెస్లో ఉన్న మెథడ్ని కూడా మనం ఏం చేయొచ్చు? రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ప్యాకేజ్ 1లో ఇందాక ప్యాకేజ్ 1లో ఉన్న క్లాస్ ఏని నేనేం చేశాను? ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేశానంటే మీనింగ్ ఏంటి? ఆ క్లాస్లో ఉన్న మెథడ్ డిస్ప్లే ఏ అనే మెథడ్ని ఈ కరెంట్ ప్రోగ్రామ్కి నేనేం చేశాను అంటే రీయూజ్ చేసుకున్నాను. సో డిస్ప్లే ఏ అనగానే డిస్ప్లే ఏ అనే మెథడ్ కాల్ అవుతుంది కదా. సో డిస్ప్లే ఏ అనే మెథడ్లో ఏముందమ్మా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్లాస్ ఏ ఉంది కదా. సో అవుట్పుట్ నాకు ఏం డిస్ప్లే అవుతుంది అంటే క్లాస్ ఏ అని అవుట్పుట్ నాకు ప్రింట్ అవుతుంది. ఓకే, బికాస్ క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ ఏ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఇందాక క్లాస్లో ఉన్న మెథడ్ని మనం కాల్ చేసాం. సో డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేశాను. సో అలా కాల్ చేయడం వల్ల దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఇందాక దాంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println డిస్ప్లే క్లాస్ ఏ ఉంది కదా. సో ఆ క్లాస్ ఏ నాకు అవుట్పుట్ కింద ఏమవుతుందంటే ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసి ఆ ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ప్యాకేజెస్. ఎస్ గర్ల్స్, నెక్స్ట్ వన్
యాడింగ్ ఏ క్లాస్ టు ఏ ప్యాకేజ్. ఓకే, ఇప్పుడు మన ప్యాకేజెస్కి క్లాసెస్ని అలా యాడ్ చేయాలి. ఓకే, సో చూడండి ప్యాకేజెస్లోకి క్లాసెస్ని ఎలా యాడ్ చేయాలి ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, చూడండి ఇట్ ఈ సింపుల్ టు యాడ్ ఏ క్లాస్ టు అన్ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్. ఓకే, ఒక ప్యాకేజ్లోకి క్లాస్ని ఎలా యాడ్ చేస్తారు చూడండి. ప్యాకేజ్ P1 పబ్లిక్ క్లాస్ ఏ క్లోజ్, ఆటోమేటిక్గా ఇంతే కదా, అంటే క్లాస్ ఏ అనేది ప్యాకేజ్ P1లోకి యాడ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఎన్ని క్లాసెస్ అయినా ప్యాకేజెస్లోకి ఏం చేయొచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ క్లాస్కి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టాలి. ఓకేనా, సో ఈ విధంగా నౌ క్లాస్ ఏ ఇస్ ద క్లాస్ ఈజ్ ఇన్ విచ్ ప్యాకేజ్ P1 ప్యాకేజ్. ఎస్, ఈ విధంగా డైరెక్ట్గా క్లాసెస్ని ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్లోకి P1 ప్యాకేజ్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ద ప్యాకేజ్ P1 కంటైన్స్ వన్ పబ్లిక్ క్లాస్ ఏ. ఓకేనా, ఇప్పుడు ప్యాకేజ్ P1లో ఏముంది, ఏ అనే క్లాస్ ఉంది. సపోజ్ వీ వాంట్ టు యాడ్ అనదర్ క్లాస్ బి టు దిస్ ప్యాకేజ్. దీనికి ఇంకొక క్లాస్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు చూడండి ఒకసారి. ఓకేనా, సో ఎలా యాడ్ చేస్తారు, ప్యాకేజ్ P1 పబ్లిక్ క్లాస్ బి బాడీ ఆఫ్ ద బి. అంతే కదా, అంటే ప్యాకేజ్ P1 తీసుకుంటారు, దానికి ఇంకొక క్లాస్ని యాడ్ చేస్తారు. ఎస్, చూడండి ఇక్కడ ఇవే స్టెప్స్. ఒక క్లాస్ని డిఫైన్ చేసి ఓకే దానికి పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ వన్ ప్లేస్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్. ఓకే, ప్యాకేజ్ P1 అని పెట్టుకోవాలి. ఓకేనా, సో చూడండి ప్యాకేజ్ P1 అని పెట్టుకొని దాని లోపల పబ్లిక్ క్లాస్ బి అని డిఫైన్ చేయాలి. దానిలో అండ్ బాడీ ఆఫ్ ద బి క్లోజ్ బాడీ. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇప్పుడు గమనిస్తే కనుక ప్యాకేజ్ P1లో 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి క్లాస్ ఏ అయితే ఇంకోటి ఏంటమ్మా క్లాస్ బి. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ప్యాకేజెస్లోకి మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. కరెక్టేనా? ఎస్ గర్ల్స్, చూడండి దీన్ని నేను ఎలా సేవ్ చేస్తాను, b.java అని సేవ్ చేస్తాను. బికాస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ బి, కాబట్టి దీన్ని నేను ఎలా సేవ్ చేస్తాను అంటే b.java అని చెప్పి సేవ్ చేస్తాను. ఏ డైరెక్టరీలో సేవ్ చేస్తాను, P1, బికాస్ ద సబ్ డైరెక్టరీ నేమ్ అండ్ ద ప్యాకేజ్ నేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇక్కడ సబ్ డైరెక్టరీ నేమ్ ఏంటి P1, ప్యాకేజ్ నేమ్ ఏంటి P1. ఓకేనా, అలా ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ని నేను ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేయొచ్చు అంటే ప్యాకేజ్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్యాకేజ్ P1లోకి క్లాస్ ఏ ఒకటి క్లాస్ బి ఒకటి 2 క్లాసెస్ని నేను ప్యాకేజ్ P1లోకి నేను ఏం చేశాను అంటే యాడ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ హైడింగ్ క్లాసెస్. ఓకే, ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను ప్యాకేజెస్లో ఉన్న అన్ని క్లాసెస్ని యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని క్లాసెస్ని బయట ప్యాకేజెస్ వాళ్ళు ఎవరు కూడా కొన్ని క్లాసెస్ని యాక్సెస్ చేయకుండా మనం ప్యాకేజెస్లో క్లాసెస్ని కూడా హైడ్ చేయొచ్చు. సో ఎలా హైడ్ చేయొచ్చు అంటే చూడండి, జనరల్గా క్లాస్ నేమ్ ముందు మనం ఏం పెడతామమ్మా, పబ్లిక్ అనే కీవర్డ్ పెడతాం. అవునా కదా, క్లాస్ నేమ్ ముందు మనం ఏం పెడతాం, పబ్లిక్ అనే కీవర్డ్ పెడతాం. ఒకవేళ పబ్లిక్ క్లాస్ ఎక్స్, కరెక్టే కదా. ఎస్, నెక్స్ట్ ఇంకొక క్లాస్ తీసుకున్నాను చూడండి క్లాస్ అని. ఒకవేళ క్లాస్కి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టకపోతే ఓకే అలాంటి క్లాసెస్ని యాక్సెసింగ్ చేయలేం. ఓకే, ఒక క్లాస్ని హైడ్ చేయాలి అంటే ఆ క్లాస్కి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టలేదు అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ హైడ్. ఓకేనా, సో దాన్ని ఎవరు కూడా యాక్సెసింగ్ చేయలేరు. ఒకవేళ మీకు యాక్సెసింగ్ చేయడానికి ట్రై చేసినా కంపల్ టైమ్ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో హైడింగ్ క్లాసెస్ అంటే బయట వాళ్ళు ఎవరు కూడా ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని యాక్సెస్ చేయకుండా ఉండాలి అంటే ఓకే ఆ క్లాస్కి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ తీసేయండి. ఓకే, సో ఎగ్జాంపుల్ క్లాస్ వై ఉంది. సో యాక్చువల్గా క్లాస్ ఎక్స్కి ముందు ఏం పెట్టానమ్మా, పబ్లిక్ అని పెట్టాను. సో పబ్లిక్ అని పెట్టానంటే ఖచ్చితంగా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ క్లాస్ వై ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టానా, లేదు అంటే దిస్ ఈజ్ హైడ్. సో దీన్ని ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేయకూడదు. ఒకవేళ యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా సరే ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో బయట వాళ్ళు ఎవరు కూడా యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం మన క్లాసెస్ని ఏం చేయొచ్చు అంటే హైడింగ్ చేయొచ్చు. ఓకే, ఎలా హైడ్ చేస్తామంటే ఆ క్లాస్కి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టకపోతే చాలు. ఓకేనా గర్ల్స్, నెక్స్ట్ వన్. ఓకే, సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు frequently asked questions, girls, up to now I have explained what is package, how to create our own packages. ఓకే, ప్యాకేజ్ అంటే ఏంటి, మన ఓన్ ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేస్తామో, ఓకే మనం క్రియేట్ చేసుకున్న ప్యాకేజెస్ని ఎలా యాక్సెసింగ్ చేస్తామో చూసాం. ఓకేనా సార్ గర్ల్స్, అలాగే ప్యాకేజెస్లో క్లాసెస్ని ఎలా యాడ్ చేస్తాము, అలాగే ప్యాకేజెస్లో ఉన్న క్లాసెస్ని ఎలా హైడ్ చేస్తామో చూసాము. సో అర్థమైంది కదమ్మా. సో ఓవరాల్గా లాజిక్ ఏంటమ్మా, ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్.
సో క్లాసెస్ని మనం ప్రోగ్రాంలోకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు. అలా రీయూజ్ చేసుకోవడానికి ప్యాకేజెస్ యూజ్ చేస్తాం బికాజ్ ఇట్ ఈస్ ఏ కంటైనర్ ఆఫ్ క్లాసెస్ ఎస్ క్లాసెస్ ఇంటర్ఫేస్ అండ్ సో ఆన్. Okay guys, okay, so I think you understand the topic of packages. Okay na guys, now in this fifth unit the most frequently asked questions or important questions in fifth unit are: first question, what is applet? Explain different types of applets and also write differences between applets and application. Applet ante enti? Types of applets, just like local applet, remote applet. Okay, difference between applet and applications. Okay, next one, explain applet life cycle. Okay, third question, explain about creating, designing, running of an applet with example. And fourth question, briefly explain about packages. Okay, okay, so all these are the important questions in fifth unit. So fifth unit లో applets ఒకటి, packages ఒకటి, ఈ రెండు fifth unit. సో ఇప్పుడు నేను packages చెప్పాను కదా. Yes, so that's the end of our syllabus guys. Okay, this is the last video of Java. సో జావాలో లాస్ట్ వీడియో అమ్మ. సో దీంతో జావా సిలబస్ కంప్లీటెడ్. ఓకే, ఫిఫ్త్ యూనిట్ అయిపోయింది, అలాగే జావా సిలబస్ కూడా అయిపోయింది. ఓకేనా గస్, థ్యాంక్ యూ.